మనం చూస్తున్నది పంచవక్త్ర మందిరం. ఇది మండీలో అత్యంత పురాతనమైన ప్రాచీనమైనటువంటి మందిరం. ప్రతి ఒక్కరూ దర్శించవలసిందే. మండి జిల్లా ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎవరైతే కుల్లు మనాలి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కంపల్సరిగా ఈ మందిరాన్ని దర్శనం చేసి కుల్లు మనాలి వెళ్ళొచ్చు. ఎందుకంటే వెళ్ళే దారిలోనే మండి అనేటటువంటి ఒక టౌన్ వస్తుంది. ఆ టౌన్లోనే అతి ప్రాచీనమైనటువంటి ఇప్పుడు చూస్తున్నటువంటి పంచవక్త్ర మందిరం మనకు కనిపిస్తుంది. పంచవక్త్ర శివుని మందిరం ఇది. పక్కనే వ్యాస నది ఉంది. వ్యాస నది వద్ద వెలిసి ఉన్నటువంటి మందిరం అత్యంత ప్రాచీనమైనది. 16వ శతాబ్దంలో కట్టారనేసి చెప్తున్నారు. అప్పుడు మండి అనేటటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తన భార్య ప్రీతి కోసం ఈ మందిరాన్ని కట్టించాడు. ఎందుకంటే వాళ్ళ భార్య శివభక్తురాలు, ఆమె యొక్క సంతోషం కోసం కట్టించాడు అనమాట. ఇప్పుడు చూస్తుంది వ్యాసరెవరు. ఎదురుగా త్రిలోకనాథ మందిరం ఉంది. అది కూడా మనం దర్శించవలసిందే. చాలా సుందరమైనటువంటి పురాతనమైనటువంటి మందిరమే. వ్యాస నది ఇది చాలా బాగుంటుంది. ఎంటర్ అయ్యేగానే మనకి ఫస్ట్ నంది వస్తుంది. ఆ నందికి తోకని వేలాడుకుంటూ ఉండేటట్టు ఒక మనిషి కనిపిస్తారు. దాని అర్థం ఏంటంటే నంది భగవానుడు కైలాసంలో ఉంటాడు. మనం భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆ విధంగా పాదార విందాలను పట్టుకున్నట్లయితే భగవంతుడిని చేరుకోవచ్చినటువంటి ఈ విధంగా పక్కన అమ్మవారు త్రిమూర్తి రూపంలో ఉంటారు. ఎదురుగా చూసినట్టయితే మనకి పంచవక్త్రుడైనటువంటి శివుని మందిరం మనకి దర్శనమిస్తుంది. అప్పటిలో ఉండేటువంటి ఆర్కిటెక్చర్ మనం చూడవచ్చు. చాలా సుందరమైనటువంటి ఆర్కిటెక్చరు, చాలా అద్భుతంగా కళా నైపుణ్యం చాలా బాగా కట్టారు. సాధారణంగా మనం దక్షిణ భారతదేశంలో ఇలాంటివి చూస్తాము. ఉత్తర భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటివి ఉండవు. ఎస్పెషల్లీ హిమాచల్ ప్రదేశ్ ఎందుకంటే ఎక్కడ చూసినా సరే కొండలు ఉంటాయి. కానీ ఆ కొండల్లో ఉండేటటువంటి రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు, అవి కొండల్లో కూడా పెద్దగా బలం ఉండదు. ఎప్పటికప్పుడు వర్షాలు పడితే పడిపోతూ ఉంటాయి. అయినప్పటికి కూడాను ఇటువంటి రాళ్ళను తెచ్చి ఆ రోజుల్లో కొండ ప్రాంతాల్లో అసలు స్థలమే ఉండదు. అటువంటి సమయంలో ఈ మందిరాన్ని కట్టారంటే అసాధారణం. ఎందుకంటే ఎప్పటికప్పుడే వర్షాలు వస్తుంటాయి, మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి. కానీ ఇది 1600వ శతాబ్దం నుండి కూడా ఉందంటే గ్రేట్. తప్పక దర్శించండి ఈ మందిరం.